కోసం మన సంక్షేమ పథకాలన్నీ ఇచ్చారు కదా, అందులో ఒక్క దాని మీద నువ్వు పోరాటం చేసావా? ఓ తులం బంగారం మీద పోరాటం చేసావా? ఓ 2500 మీద పోరాటం చేసావా? ఒక నిరుద్యోగ వృత్తి మీద పోరాటం చేసావా? దేని మీద పోరాటం చేసావు? నువ్వు నీ చేతులతో అందించావు కదా ఇన్నిని. మరి నువ్వు చేసుకున్న అభివృద్ధి, ఏ అభివృద్ధి కోసం అయితే నువ్వు ఆ పార్టీలోకి వెళ్ళావో అందులో ఒక అంశం మీదైనా నువ్వు కనీసం ఈవేళ ప్రజలకు అందించడంలో నువ్వు చేసావా? అది లేదు. అట్లీస్ట్ నీ కేవలం అండి ఆయన ఆస్తుల్ని కాపాడుకోవడానికి దేవుడి కండవ కప్పుకొని ముసుగులో ఉన్నాడని ఇక్కడున్న ప్రతి ఒక్కడికి తెలుసు. కాస్త మాట్లాడడం వచ్చిన పసిబిడ్డకు 2 సార్లు టీవీ చూపిస్తే ఆమె కూడా చెప్తుంది, ఓటే ఉండక్కర్లేదు దానికోసం అది చెప్పడానికి. ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంతమందికి తెలిసిన విషయాన్ని అంత పెద్ద పేరు పెట్టుకొని ఇంత చిటుకున అబద్ధం ఆడితే మనం ఏం చేయాలి సార్? వాళ్ళ గురించి అసలు మనం ఏం చేతిలో రాజకీయ భవిష్యత్తు ఏ పెద్దలైతే ఇచ్చి నిన్న అక్కడ కూర్చోబెట్టారో, ఏ కష్టజీవులైతే నిన్న కుర్చీ వేసి కూర్చోబెట్టారో వాళ్ళ దగ్గర నుంచి రేపు నువ్వు ఎదుర్కోవాల్సింది చాలా ఉంది కదా. నువ్వు ఎక్కడికి వస్తే ఆడికి, నువ్వు ఏడికంటే ఆడికి సువర్ణ, మేమైతే అందులో అయితే గౌరవం. ఇక్కడి నుంచి ఈ కార్యక్రమానికి ఒక గంట 2 గంటలు ఒక పిలుపుతోటి ఇంతమంది మా మిత్రులు మాకు సహకరిస్తూ అనుక్షణం మమ్మల్ని ప్రజల్లో ఉంచుతూ మా పార్టీని, మా నాయకత్వాన్ని, మా నాయకుల్ని కూడా ప్రోత్సహిస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి ఈ వేదికగా ప్రతి ఒక్కరికి పేరున